మొదటిసారిగా వాక్యాన్ని చెప్పబోతున్నందుకు చిన్న సాక్ష్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఆ రోజు రెగ్యులర్గా ఏంటంటే నేను మామూలుగా ఈ వాక్య పరిచయం చేయాలని నేను ఒకసారి అనుకుంటూ అన్నాను. ఎందుకంటే మామూలుగా ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ బైబిల్ చదవాలంటే నాకు భలే ఎందుకో కొంచెం చదవగానే చాలే అనిపిస్తుంది అనమాట. సాధారణ ఎక్కువసేపు చదవనివ్వలేదు. మరి ఈ బైబిల్లో జ్ఞానం మనం నేర్చుకోవాలంటే ఎలా అంటే ఖచ్చితంగా దాని మీద ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలన్నమాట. అది ఎట్లా అంటే వాక్యాన్ని వినటం, రోజు వింటూనే ఉంటాం, ఎలా అయితే ఆహారం వింటాం, కానీ దాని మీద వింటాం ఎక్కువ గుర్తుపెట్టుకోలేము అనమాట. సో నాకు ఒకసారి అనుకుంటా అన్నాను, ఇట్లా అడిగాను అనమాట. దీనికి ఎక్కువ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మనం ఎలా తెలుసుకోవాలంటే అంకుల్ అన్నారు, అమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళకు కూడా వాక్య పరిచయం చేయడానికి నేను అవకాశం ఇస్తానని చెప్పి అంకుల్ అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైతే అంకుల్ అన్నారో ఆ రోజు నుంచి ఎప్పుడంటారో అంకుల్ ఏదో ఒక రోజైతే నీకు అవకాశం ఇస్తావమ్మా అన్నారు. కానీ ఆ రోజు నుంచి అయితే నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకున్నాను. సడన్గా అంకుల్ చెప్పారనుకోండి, నేను ఏ వాక్యం పంచుకోవాలనేది నాకు కొత్త. అంటే మనం మామూలుగా కాలేజ్ నాకున్న కెరియర్ వేరు, కానీ ఈ పరిచయం వేరు. ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదు. ఏదైనా కానీ మంచి జ్ఞానం ప్రార్థనతో మొదలు పెట్టాలని నేను ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ చాలామంది చెప్తారు వాళ్ళ అనుభవాలు. ఇవాళ నేను వాక్యం పంచుకోబోతున్నాను, దేవుని ప్రార్థించాను, ఏ ప్రేరేపణ వస్తే నేను ఆ ప్రేరేపణ ద్వారా నేను వాక్యాన్ని పంచుకున్నానని చాలామంది మన సంఘస్థులు నేను అనుభవంతో ప్రార్థన చేసుకున్నాను అనమాట. కానీ ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా కానీ దేవుడైతే నాకు ఒక్కటే ప్రేరేపణ ఇచ్చాడు. శ్రీలక్ష్మి, నీకు ఇది కొత్త, నీకు ఏదైతే తెలుసో దాని నుంచి నువ్వు వాక్యంలోకి రా. అంటే సింపుల్ టు కాంప్లెక్స్ మెథడ్ అనమాట. నీకు ఏదైతే తెలుసో, నువ్వు ఇంతవరకు ఏదైతే చదువుకున్నావో, ఏదైతే పిల్లలతో చెప్తున్నావో, దానిలో కూడా నేను ఇచ్చింది ఆ జ్ఞానం అంతా, నువ్వు చదువుకున్నది కూడా దానిలో నుంచి వచ్చింది. నేను ఇచ్చిన జ్ఞానం అదని చెప్పి దేవుడు నాకు చిన్న ప్రేరేపణ ఇచ్చాడు అనమాట. సో దాన్ని నేను ఇంకా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని ఒకటే ప్రేరేపణ వస్తుంది. దాన్ని కూర్చొని నేను ముందు పెట్టుకుని ప్రార్థనతో స్టార్ట్ చేశాను అనమాట. సో అదే ఏదైతే నాకు ప్రేరేపించాడో అదే ఈరోజు మీ అందరికీ పంచుకోబోతున్నాను. సో మనం అందరం కూడా మనం ఎలా తయారయ్యాం, ఎలా అంటే చిన్న పరమాణువులతో తయారయ్యాం. అంటే పరమాణువు అంటే చిన్నది, మనం ఏదైతే చాక్ పీస్ పొడి కానివ్వండి, లేకపోతే మనం చపాతీ చేసేటప్పుడు చిన్న రేణువులు అనమాట. అలాంటివన్నీ కూడా మన శరీరం అనేది చిన్న పరమాణువులతో తయారైందనమాట. అలాంటివన్నీ కలిస్తేనే ఈ శరీరం. ఈ రూమ్లో ఉన్న ప్రతి వస్తువులు, జీవం ఉన్నాయి, జీవం లేని ప్రతి ఒక్కటి కూడా చిన్న పరమాణువులతో తయారైందనమాట. ఆ పరమాణువుల్లో కూడా చూడండి, నిజంగా దేవుడు గొప్పతనం ఎంతో చూడండి. ఆ పరమాణువులో కూడా తనే మధ్యలో ఉన్నాడు. నిజంగా ఎంత గొప్పదంటే సైన్స్ టీచర్స్ తెలుసు, జనరల్గా సైన్స్ చదివిన వాళ్ళకి యాటమ్ గురించి తెలుసు. అంటే ఇంగ్లీష్లో యాటమ్ అంటారు, తెలుగులో పరమాణువు అంటారు. మనం ప్రతి జీవ అంటే లివింగ్ అయినా నాన్ లివింగ్ అయినా ప్రతిదీ కూడా చిన్న పరమాణువుతో తయారైంది. ఇక్కడ చూడండి మన గొప్పతనం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి చూడండి, మధ్యలో ఉంది చూసారా, మధ్యలో ఎలా ఉంది, అందరికి ఎలా కనిపిస్తుంది, ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అంటే సృష్టికి ఎంత మూలాధారమో చూడండి, ఎంత గొప్పదో చూడండి. మన దేవుడు సృష్టిని కూడా ఎలా చూపించుకున్నారో చూడండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఏదైనా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్న పరమాణువు నుంచే మన ఏదైనా కానీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది. చూడండి ఆయన ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఆయనే ఆశ్రయుడు అయింది అనమాట ఈ సృష్టి మొత్తానికి. సో ఆ మధ్యలో ఇంకా ఉంటాయి చిన్న ఈ పిక్చర్లో కనబడట్లేదు. ఆయన అనునిత్యం కూడా కెరూబులు, శరాబులు, దూతగణాల చేత కొనియాడబడుతూ ఉంటారు, కానీ ఈ పిక్చర్లో అది కనబడట్లేదు. కానీ ఆయన చుట్టూ కూడా కెరూబులు, శరాబులు అనేవాళ్ళు అదిగోండి చూడండి, అక్కడ ఎప్పుడు కూడా నిత్యం కొనియాడబడుతూనే ఉంటారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న లైన్స్, ఫస్ట్ ఇమేజ్ చుట్టుపక్కల ఉన్న లైన్స్ చూడండి, అది మనం అనమాట. అంటే మనం అనమాట మామూలుగా నా సబ్జెక్ట్లో తీసుకుంటే అది పాజిటివ్ అనమాట. పాజిటివ్ ప్లస్ సింబల్ అంటే ఏంటంటే యేసయ్య ఎప్పుడు మనం చేసిన ప్రతి పని కూడా క్షమించే గుణం, క్షమాగుణం, పాజిటివ్గా
ప్రతి విషయం కూడా క్షమించే నేచర్ గుణం అనమాట ఆయన గుణగణాలు. సో చుట్టూ మనం ఉన్నాం చూసారా, ఆ చుట్టూ రెడ్ కలర్ బాల్స్ అనేది మనం ఎలా ఉంటామో చూడండి మనం. అంటే దీనికి 5 లక్షణాలతో నేను వివరించబోతున్నాను అనమాట. ఎలా అంటే మన ఎగ్జాంపుల్ మన సంఘం తీసుకుందాం. ఒక సంఘమే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనం 2 పోలికగా తెలుసుకుందాం. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మనం, అంటే అదే చిన్న సైజ్, తక్కువ సైజ్ అంటే చిన్న సంఘం. ఇంకొకటి పెద్దది, 2 డిఫరెన్సెస్ వేస్తే కనబడుతుంది. సో అంటే చుట్టూ ఒక సర్కిల్గా ఉన్నది చిన్న సంఘం, అదే చుట్టూ ఉన్న బ్లాక్ లైన్స్గా తీసుకుంటే ఒక 5-6 సర్కిల్స్, అది ఒక పెద్ద సంఘం అనమాట. అంటే వీటి యొక్క సైజ్ ఏంటంటే చిన్న చిన్న సంఘాల్లో ఏమవుతుంది, దైవజనులు కానీ ఎవరైనా సంఘస్థులు కానీ గుర్తింపు అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అటామిక్ సైజ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా మేలు జరిగినా దైవజనుడికి ఖచ్చితంగా ఆ సంఘస్థుల మీద ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. అదే మనం పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం ఎలా ఉంటాము, కనీసం దైవజనులకి గుర్తించలేని పరిస్థితి అనమాట. మనం వెళ్తాం రకరకాల సంఘాలు చూస్తూనే ఉన్నాం అనమాట. అంటే పెద్ద పెద్ద సంఘాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మన గుర్తింపు అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే చిన్న సంఘం అయ్యేటప్పటికి ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు విజ్ఞాపన చేసుకోవడం, అలాగే మన కోసం, మన సంఘం కోసం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు విజ్ఞాపన చేసుకోవడం అనేది ఇలా అన్నమాట. అంటే చిన్న అన్నట్టు. అంటే ఈ ఆటమ్స్ అనేవి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. అంటే చిన్నగా ఉన్నాయంటే సంఘం యొక్క చిన్న సంఘం అనమాట, పెద్దగా ఉన్నాయంటే పెద్ద సంఘాలు అనమాట. సో అట్లా మనం అనేది గుర్తించాలంటే చక్కగా చిన్న సంఘాల్లో మనకంటూ ఒక మంచి దైవజనుడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో బలపరిచి, అట్లా మనకి అనే దైవజనుడికి అనేది ఒక మంచి అనుబంధం అనేది ఉంటుందన్నమాట. తర్వాత రెండో చూసేటప్పటికి సాతానుడి యొక్క శోధన, అంటే సాటాన్ ఏజెంట్స్ అన్నమాట. ఏం చేస్తారు, ఇలాంటి చిన్న సంఘాల్లో ఏం చేస్తారు, సాతాన్ ఏజెంట్లు ఏం చేస్తాడు, రకరకాలుగా అంటే అనేక రీతులుగా ఎలా చెప్తామంటే సాతాన్ ఏజెంట్లు ఎలా ఉంటారంటే ఒక రకరకాలు నేత్రాశలు, శరీరాశలు, జీవపుడంబాలు ఇవన్నీ ఆధారం చేసుకుని సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకరికొకరు చూసుకోవడం, అంటే ఎలాంటి విశ్వాసంతో ఒక మంచి భయభక్తులతో సంఘానికి వచ్చినప్పుడు సాతాన్ ఏజెంట్స్, అంటే అది వాళ్ళ తప్పు కాదనమాట. అవి వాళ్ళు ఆ సాతాన్ యొక్క ప్రేరేపించబడి మనం ఏంటంటే మనుషులు కొన్ని మనకు ఉన్నటువంటి గుణగుణాలు అనేవి మర్చిపోతూ ఉంటాం అనమాట. సో రెండో లక్షణం, మొదటిది సంఘం యొక్క సైజ్, రెండోది సాతాన్ యొక్క సంఘానికి వచ్చేటువంటి విశ్వాసుల మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట, దాని యొక్క ప్రేరేపణ అనమాట. అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమైపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం అనమాట, పడిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు అలా ప్రేరేపింపబడి వాళ్ళ వల్ల మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం అనమాట. రెండోది అంటే ఇవి రెండు ఏమవుతున్నాయి, ఆటోమేటిక్గా మన దేవుడి దగ్గరకు అనేది వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సాతాన్ శక్తులు ఎవరైతే ఉన్నారో, మన మధ్యన ఎవరైతే ఆశ్రయుడైనాడో తన దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వకుండా చేసే శక్తులు ఇవి. నెక్స్ట్ మూడోది మన జనరల్గా మొన్న 3 days బ్యాక్ జరిగినటువంటి సంఘటన అనమాట. నెగిటివిటీ అంటే ఏంటి, ఒక మంచి దైవజనుడు మనందరికీ 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అవే వీడియోస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు నిజంగా ఎంత నెగిటివిటీ అంటే చూడండి, నిజంగా నేను చూస్తూనే ఉన్నా ఆయన వీడియోస్ అనేది నిజంగా చాలా బాధాకరం అండి. ఆయన వెనుక ఉన్నది ఎలా అంటే, పాస్టర్ ప్రవీణ్ గారికి 2 కూతుర్లు, ఆయనకి సొంత కూతుర్లు 2. కానీ ఆయన ఎలా అంటే కొంతమందిని దత్తత తీసుకునేవాడు. ఆయన చేసే మంచి కార్యాలు కూడా ఎవ్వరికీ తెలియవు. చాలా ఆయనంతా కూడా వాక్యానుసారంగా ఏది కూడా బయట పెట్టుకోలేదు. నేను ఇంత పరిచయం చేస్తున్నా, అంత పరిచయం చేస్తున్నా, దేవుడు ఏమన్నాడు, మనం క్రియల ద్వారా చూపించండి అన్నాడు, ఏది కూడా చెప్పుకోవద్దన్నాడు. సో ప్రవీణ్ గారు చేసినటువంటి నిజంగా ఈ నెగిటివిటీ నేచర్ అనే జనాల్లో ఎలా వచ్చిందో చూడండి.
ఆయన ఏదైతే గట్స్ ఉన్నాయి అంటే చాలా ధైర్యంగా వాక్యాన్ని అనేది భయపడకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా చేశాడు. జనాలు ఏమైంది, నెగిటివిటీ పెరిగింది. వాస్తవంగా నాకైతే ఆయన గురించి అయితే తెలియదు. ప్రవీణ్ గారు అంటే నాకు తెలియదు. మొన్న ఇలా జరిగింది 3 days బ్యాక్ అంటే ఆయన ఫ్యామిలీ ఫోటో కోసం నేను సెర్చ్ చేశాను. నాకైతే గూగుల్లో ఎక్కడ దొరకలేదు. మార్నింగ్ మన చర్చిలో మోజెస్ గారు పెట్టింది అప్పుడు చూశాను అనమాట ఆయన ఫ్యామిలీ. నిన్న వైఫ్ మాట్లాడడం చూశాను. ఈరోజు నాకు ఫస్ట్ టైం ఆయన ఫ్యామిలీ ఫోటో కోసం నేను చూశాను, ఎక్కడా కనపడలేదని. అంటే ఆయన ఏంటంటే ఏదైనా కూడా ప్రతి విషయం కూడా క్రియల ద్వారా చేసి చూపించారు. సొంత కూతురులతో 2 కూతురులతో పాటు ఏదైతే అడాప్ట్ చేసుకున్న 18 మందిని కూడా తను సొంత ఇంట్లో వాళ్ళలాగానే ట్రీట్ చేసేవాళ్ళంట. ఎక్కడ కూడా ఇంత కూడా భేదాభిప్రాయం లేకుండా చూసుకునేవాళ్ళంట. అలాగే ఆయన ఎక్కడ బలపడ్డారంటే ఆయనకు ఒక పెద్ద కూతురికి చిన్నప్పుడు చాలా భయంకరమైన జబ్బు వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏదో సైంటిఫిక్ టర్మ్ అనమాట డిసీజ్ పేరు. ఆయనకు అర్థం కాలేదు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే డాక్టర్ గారు అన్నాడు, గీతాంజలి సినిమా చూసావా, హీరోయిన్కి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు ఉంది మీ పాపకి అని చెప్పారంట. ప్రభువా, నేను ఇంత పరిచయం చేస్తున్నాను కదా, మరి నా బిడ్డకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని చెప్పి చాలా 1 year ఆయన ఎలా ప్రార్థన చేశారనేది అది దేవాతి దేవుడికే తెలియాలి. ప్రభువా, నేను ఇంత పరిచయం చేసిన నా కుమార్తెకే ఎందుకు ఇంత ముళ్ళు పెట్టాలని చాలా ప్రభు మొరపెట్టుకున్నారంట. తర్వాత అలా ప్రార్థన చేస్తూ నిజంగా ఆ పెద్ద కుమార్తె పెట్టినటువంటి ముళ్ళు ఏదైతే ఉందో 1 yearకి మళ్ళీ అదే డాక్టర్ రిపోర్ట్స్ తీసి నార్మల్గా వచ్చిందంట. నిజంగా దేవాదేవుడు ఆ దైవజనుడి కుటుంబంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. అంటే ఇలా మళ్ళీ 3వసారి ఇది విన్న తర్వాత నాకైతే చాలా సంతోషం అనిపించింది. కొంతమంది దైవజనులు, నేనైతే పేరు చెప్పను, ఒక దైవజనుడు మన హైదరాబాద్లోనే ఉన్నారు, చాలా పెద్ద పరిచర్య చేస్తున్నారు. అయితే ఆయన ఏంటంటే మన కరోనా వచ్చినప్పుడు అంటే మన ప్రాణం మనకే భయం అనిపిస్తుంది. మరి అయినా కానీ ఏదో ఒక 4 vehicles 4 buses పెట్టి చుట్టుపక్కల కరోనా పేషెంట్స్ని క్వారంటైన్స్ పంపించడం, అలా నేను 4 buses నడుపుతున్నాను కరోనా పేషెంట్స్ కొరకు నా పరిచర్య నుంచి అని చెప్పి చాలా ఫేమ్ చేసిన అంటే అన్నిటికీ ప్రచారం చేసుకున్నారనమాట. కానీ మన ప్రవీణ్ పగడాల్ గారు నిజంగా 18 బస్సులు, నిజంగా ఒక సామెత ఉంటుంది, మొరటుగా అంటారు చూసారా, గేదె చనిపోయిన తర్వాత దాని బాడ బయటపడుతుంది అన్నట్టు. అలానే ప్రవీణ్ గారు ఈయన 4 అయితే మన ప్రవీణ్ గారు 18 బస్సులు కరోనా అప్పుడు కరోనా పేషెంట్స్ కోసం చాలా పరిచయం చేశారు. కానీ అది ఎప్పుడు బయటపడిందంటే నిన్న సాయంకాల సమయం వాళ్ళందరూ చెప్తున్నారు, ఎవరైతే ఈ 18 బిడ్డలు పరిచయం ఆయన అడాప్ట్ చేసుకున్నారో నిజంగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ వింటుంటే ఎలా ఉన్నాయంటే, ఎస్ అయ్యా, ఇంత నెగిటివిటీ పెంచుకున్నారు ఈ దైవజనుడి మీద, ఎంత పరిచర్య అంటే ఆయన చేసిన 18 బస్సులు 4 బస్సులు పెట్టిన ఆయనే అంత ప్రచారం చేసుకున్న అతను మరి 18 బస్సులు పెట్టి కరోనా పేషెంట్స్ కోసం ఎంత సేవ చేశారు, ఎంత గొప్ప దైవజనుడు ఆయన. తర్వాత అందరూ ఒక్కసారి మత్తయి 23:1-9 ఒక్కసారి ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-9. వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి దయకొనడి. అయినను వారి పేరు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ సత్యం కాని భారమైన పరుగులు కట్టి మనుషుల బుధముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేగితోనైనా వాటిని కదిలింపనరు. మనుషులకు కనపడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇందులలో అగ్రస్థానములో సమాజ మంత్రములలో అగ్రపీఠములను సంత వీధులలో మందిరములలో మనుషుల చేత బోధకులను పిలువబడలేవు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలు. అంటే చూడండి ఇక్కడ, అంటే కొంతమంది దైవజనులు ఎలా అంటే వాళ్ళ యొక్క చేసే పరిచర్యలు, మాకు ఇన్ని పరిచర్యలు ఉన్నాయి, అన్ని పరిచర్యలు ఉన్నాయి అని కొంతమంది
చెప్పుకుంటారు. అంటే అది 2 రకాలుగా అనుకోవచ్చు. వాళ్ళ పరిచర్యలకు అవసరమైనటువంటి నిధుల కోసమైనా, లేకపోతే మేము ఇంత చేసిన అంత చేసిన అని గొప్పగా చెప్పుకోవడానికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. దానికి దేవుడు ఎలా సమాధానం ఇస్తున్నాడో చూడండి. ఒక్కసారి మత్తయి సువార్త 13 నుంచి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయితూ మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. అంటే చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? బోధల ద్వారా ఎవరైతే ఉన్నారో కపటంగా, మోసంగా, హృదయంలో అంతా కూడా పైకైతే బాగా చెప్తారు, మంచి మంచి మెసేజెస్ చెప్తారు, కానీ ఏం చేస్తారు? వాళ్ళు ఫాలో అవ్వరు. అంటే అందరూ అనట్లేదు, కపటంగా ఎవరైతే వాళ్ళ హృదయం అనేది ఎవరికైతే మరి నిండి ఉన్నదో కపటంతో, వాళ్ళు ఏంటంటే వాక్యం అయితే మంచిగా చెప్తారు, కానీ వాళ్ళైతే ఫాలో అవ్వరు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరు అందులో ప్రవేశింపరు, రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. తర్వాత కంటిన్యూ చేయండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీ సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 200 నరకపాత్రునిగా చేయండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దులని మీరు చెప్పుడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండ అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దులని మీరు చెప్పుడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని దానిపైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఎవరైతే అంటే వాళ్ళ పరిచర్య చేస్తారు, అన్ని మా పరిచర్యలు కూడా కనపడే విధంగా చేస్తారనమాట. కానీ వాళ్ళు ఎక్కడంటే వేషధారులు అనమాట. అంటే వాక్యానుసారంగా అయితే జీవించరు అనమాట. మనకి చెప్పడానికి ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళది ఏంటంటే ఎంతవరకు చెప్తారనమాట. ఎట్లా అంటే పరిసయ్యులు, సద్దుకాయలు అనేవారు, మనకు ఐడియా ఉంది కదా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. వాళ్ళు ఎంతసేపు దేవుడి పరిచర్లోనే ఉంటారు. వాళ్ళన్నీ అన్నీ కూడా దేవుడి పనులే చేస్తారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం ఎక్కడా కూడా కపటంతో నిండి ఉంటుంది అనమాట, వేషధారంతో నిండి ఉంటుంది అనమాట. దేవుడు అనేది గర్దిస్తున్నాడు అనమాట. ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నారో, మరి ఎవరైతే సంఘానికి కాపరులుగా ఉంటున్నారో, వేషధారణగా ఉంటున్నారో, వాళ్ళందరినీ కూడా దేవుడు గర్దిస్తున్నారు. వేషధారులారా అని గర్దిస్తూ ఉన్నారనమాట. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను పదయోగం చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక వీటిని చేయవలసి ఉంటుంది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్టు వడియగట్టి ఒంటరి నిండువారు మీరే. నెక్స్ట్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడి శుద్ధి చేయదురు, కానీ అవి లోపల దోపుతోనూ అతిచేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయి. అంటే ఇక్కడ దేవుడు ఎలా గర్దిస్తున్నాడంటే, పైకైతే చెప్తున్నారు, కానీ మీ హృదయాలను అయితే చాలా నిండిపోయిందనమాట, కపటంతో నిండిపోయిందనమాట, బుద్ధిహీనతతో. ఏదైతే దేవుడికి హేయకరంగా ఉన్నాయో వాటితో అనేది వాళ్ళ హృదయాలు అనేవి నిండి ఉన్నాయన్నమాట. సో దేవుడు అదే అంటున్నాడు. దేంతో పోల్చాడు ఇక్కడ? మీరు దేంతో కడుక్కోవాలి? మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపటి శుద్ధి చేయదు, కానీ అవి లోపల దోపంతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. అంటే లోపలంతా కూడా ఎట్లయితే ఉందో అంతా కూడా నిండిపోయింది అనమాట. సో అట్లా దేవుడు అనేది పైన మీరు కనబడుతున్నారు వేషధారుల వల్లే, లోపలంతా కూడా మీకంతా నాకు హేయకరంగా ఉన్నాయి మీ హృదయాలని ఇక్కడ దేవుడు గర్దిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 27.
చూడండి, మళ్ళీ ఒక్కసారి దేవుడు పోలిస్తున్నాడు అనమాట. అంటే ఎలా అంటున్నాడు, ఈ పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రులాగా ఎవరైతే వేషధారులుగా ఉన్నారో మళ్ళీ మరొక గద్దింపు అనమాట. సున్నం కొట్టిన సమాధులు. అంటే సమాధులు ఎలా ఉంటాయి, చక్కగా కన్స్ట్రక్షన్ చేస్తారు, మంచి మంచి రంగులు వేస్తారు, అన్నీ కూడా వాటికి అన్నీ చేయాల్సినవన్నీ పూలు పెడతారు, అన్నీ వాటికి ఎవరి ఆచారం ప్రకారంగా ఎవరి డినామినేషన్ ప్రకారంగా వాళ్ళనే సమాధులు అనే వాటికి వాళ్ళ ప్రకారంగా చేస్తారు. కానీ సున్నం పైన నీట్గా మనం కలర్స్ వేసినా సున్నం కొట్టినా అంతా బాగానే ఉంటుంది, కానీ లోపల తవ్వి చూస్తే ఎలా ఉంటుంది, మన శరీరం అనేది శిథిలమైపోయి ఉంటుంది అన్నమాట. అంటే చాలా వాసనతో అంతా కూడా పాడైపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, వేషధారుల ద్వారా పరిసయ్యుని సద్దుకాయలు ఎవరైతే మన మనుషులు ఈ లోకంలో ఎవరైతే వేషధారుల వలె పరిసయ్యులాగా సద్దుకాయలు శాస్త్రుల వలె ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఇలా పోలుస్తున్నాడు. సున్నం కొట్టిన సమాధులు. నిజంగా అది ఎంత మంచి మాట అండి. పైకి మాత్రం చాలా గంభీరంగా మంచిగా సున్నం కొట్టి కనపడుతూ ఉంటాయి సమాధులు, కానీ లోపల చూస్తే అంతా కూడా వాసన అని మీరు అలా ఉన్నారని చెప్పి మీరు మార్చుకోండి అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడు అనమాట. మరి ఇవాళ రోజున మరి ప్రవీణ్ పగడాల గారి మీద వీళ్ళందరూ చూడండి, కొంతమంది మంచి పరిచయం చేసే ఉన్నారు, కొంతమంది మరి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. పైకి మంచిగానే ఉంటుంది కమ్యూనికేషన్, కానీ ఆయన మీద ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఈ కొంతమంది మతపరంగా ఆయన్ని ఇలా డిబేట్స్లో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి ఎవరైతే ద్వేషం పెంచుకున్నారో ఈ దైవజనులు ఎవరైతే ఆయనకి కనపడకుండా అంటే బ్యాక్ ఎండ్లో ఉండి నిజమే అని చెప్పి ఎవరైతే నెగిటివ్గా పెంచుకున్నారో ఈ మతాన్ని ఇలా మాట్లాడుతున్నాడు ఆయన ఎంతో ధైర్యంగా డిబేట్స్లో ఆయన అన్నిటికీ కూడా చక్కగా నిరూపించి చెప్తున్నారనమాట. చాలా ధైర్యంగా బలంగా ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. అంత మంచి ప్రవచించి ఆయన్ని నెగిటివిటీ మతం ద్వారా ఆయన మీద నెగిటివ్ పెంచుకున్నారనమాట. వీళ్ళకి సపోర్టివ్గా ఎలా ఉన్నారు, మన క్రైస్తవులే, మన దైవజనులే. ఎలాంటి వారంటే పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రుల వల్లే అనమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసి నిజంగా ఇది జరగడానికి నిజంగా దేవుడు అనే పైనుంచి చూస్తూనే ఉన్నారు. నిజంగా ఈ విషయం మాత్రం అంటే చాలా వినడానికి కానీ చూడడానికి కానీ చాలా హృదయ విదారకమైన సంఘటన అనమాట. నెక్స్ట్ ఇది మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పుకుంది నెగిటివిటీ, అంటే ఆయన మీద పెంచుకున్నటువంటి నెగిటివిటీ అనమాట. ఇంకొకటి పాజిటివిటీ. దీనికి ఉదాహరణ ఎవరంటే, దీనికి ఎలా చెప్పుకోవచ్చు అంటే మన బైబిల్ ఆధారంగా యోబు గారు ఎంత గొప్ప అండి. ఆయనకు ఉన్నా కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కొరకే నిజంగా ఎంతో ఉన్న మంచి అన్నీ ఉన్నాయి ఆయన. కానీ ఒకనొక రోజున ఆయన అన్నీ కోల్పోయారు. సంతానం కానివ్వండి, తన కుటుంబం కానివ్వండి, తన శాలలో ఉన్నటువంటి పశువులు కానివ్వండి, అన్నీ కోల్పోయారు. కానీ ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి కోల్పోయినప్పటికీ కూడా దేవుడి మీద మాత్రం నిరీక్షణ అనేది తగ్గలేదు. అంటే దీనికి ఉదాహరణ నేను ఒకటి చెప్తానమాట. అంటే పిల్లల విషయంలో కానివ్వండి, అంటే అది ఎలా అంటే ఆర్థికంగా డబ్బులు ఉన్నాయని ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా, అలానే హెల్త్ బాగున్నప్పుడు ఒకలాగా. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే. ఇక్కడ నిలబడటానికి ఏదైనా కానీ దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా దేవుణ్ణే స్తుతించాలి. అట్లనే మనకు డబ్బున్నా లేకపోయినా జబ్బుతో ఉన్నా మంచి ఆరోగ్యంగా ఉన్నా కానీ మనకున్న స్థితిగతులు పరిస్థితులు అన్నీ తారుమారైపోయినా కానీ కొన్నిసార్లు మన ఇంట్లో పిల్లలే విసిగిస్తారు, చెప్పిన మాట అయితే వినరు. అలా ఏదైనా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం అనమాట. కానీ ఆ కాసేపు అలా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత అనిపిస్తుంది అయ్యో మన దేవుడు మనకున్నాడు. మనం మొక్కలతో చెప్పుకుంటే కొంతవరకు చెప్పుకుంటాం, కానీ మనకుంటుంది కొన్ని ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నా పరిస్థితి ఇగో నా కుటుంబం ఇలా ఉంది, నువ్వే చేయగలిగిన దేవుడివి. కొన్ని ఎవరితో చెప్పుకోలేవు, కొన్ని ఎవరితో ఎంత స్నేహితులైనా కానీ మన హృదయానికి తెలుసు, మన మనసుకు తెలుసు. ఎందుకంటే మన బ్రెయిన్లోనే ఉంటుంది. మన చాలా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కొన్ని మెమరీస్ ఉంటాయి. అవి ఏదైనా కొన్ని సంఘటనలు విన్నప్పుడు వెంటనే మన బ్రెయిన్ అనేది ప్రొజెక్టర్ ఆన్ చేసేస్తుంది. ఇదిగో అలాంటి పరిస్థితి నువ్వు కూడా ఉన్నావు దీనిలో. మన హృదయానికి తెలిసింది, టక్ మన సౌండ్ వినిపిస్తుంది, ఇది నువ్వు కూడా చేసావు. కానీ అది ఎవరికి చెప్పలేము. కొన్ని తప్పులు
కొన్ని కొన్ని మాటలు కొన్ని ఎవరికి చెప్పలేమన్నమాట. కానీ మనకి లోపల బ్రెయిన్ అనేది ప్రొజెక్ట్ చేసి చూపిస్తూనే ఉంటుంది మనకి కొన్ని. అట్లా మనం చేసిన తప్పులు కొన్ని చెప్పుకోలేనివి కూడా నిజంగా వాక్యం ద్వారా నాకు భలేగా అనిపిస్తుంది. నిజమే కదా అనిపిస్తుంది అనమాట. అట్లా మనం కొన్ని తప్పులు ఏం చేస్తాం అంటే ఎవరికి చెప్పుకోలేకుండా దేవుడి సన్నిధిలో సింగిల్ గదిలో కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా నేనైతే తప్పు చేసాను, మనుషులం కదా మరి పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, మరి క్షమించే దేవుడు మరి మేము మానవులుగా మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మరి మేము తెలియక చేసాం ప్రభువా అని ఒక దేవుడికి మనకి చాలా విషయాలు మన హృదయంలో పశ్చాత్తాపడాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ఉన్నాయో మన హృదయం అనే పలక మీదే ఆ ప్రభువా నాకు ఇవి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు కొంచెం ఏదైనా వినగానే నా ఫేస్లోనే తెలిసిపోద్ది. పలానా మనిషి నచ్చలేదంటే నా ఫేస్లోనే తెలిసిపోద్ది. ప్రభువా నా లక్షణం నాకు సడన్గా తీసేయద్దు, ఎందుకంటే నేను సడన్గా ఆల్ ఆఫ్ సడన్లో నేను మార్చుకోలేను. నా హృదయం మీద రాసుకుంటున్నాను, నా కోపం ఎక్కువ ప్రభువా, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. నాకున్నటువంటి వీక్నెస్లు ఉన్నాయి, పలక మీద రాసుకుంటాం. అది ఎలా ఉండాలి ఒక్కసారే కాకుండా సముద్రంలో మనం ఏదైతే అడుగు వేస్తామో, ఎలా అయితే చిన్నగా గాలికి సముద్రం యొక్క అలలకి చిన్నగా తుడిచి వేస్తుందో, అలానే మనకున్నటువంటి మనుషులు కాబట్టి రకరకాల వీక్నెస్లు ఉంటాయి, మనకు కూడా రకరకాల ఏదైనా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చిన్నగా మార్చుకోవాలి. ప్రతి ఈ 40 days ఉంది, మన హృదయంలో రాసుకుంటాం, ప్రభువా నాకుంది ఈ వీక్నెస్ ఉంది ప్రభువా. మళ్ళీ సంవత్సరానికి మన హృదయాన్ని టెస్ట్ చేసుకోవాలి, ఎంతవరకు ఆ గ్రాఫ్ అనేది ఏమన్నా మార్చుకున్నావా. మనమే ఎవరికి చెప్పవసరంలా, మనమే ప్రార్థనలో ప్రభువా నాకు ఇది ఉంది, మరి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కానీ అది మార్చుకునే సామర్థ్యం నాకు ఇవ్వు ప్రభువా. నాకు ఈ అలవాటు ఉంది ప్రభువా, ఇది నాకు తెలుసు, ఇది మానుకోవాలండి ప్రభువా అని ప్రతి ఒక్క ఏదో ఒక పీరియడ్ పెట్టుకొని మన మనసులో అనేది చిన్న మార్పులు అయితే తెచ్చుకుంటే ఖచ్చితంగా అలా చిన్న మార్పులు తెచ్చుకుంటూ పోతే మనలో ఏమున్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా బలహీనుల నుంచి బలవంతులుగా మార్చేది కేవలం ప్రార్థనే. ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఏంటో మనకు తెలుసు. అదే సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మరి ఇది 21వ దినం ప్రభువా. యేసయ్యా మరి ఇంతవరకు నాయన చిన్ననాటి నుండి ఈ స్థాయికి నాయన మరి వాక్యపరిచయం చేయటకు నాయన మరి మీ ముందు నిలబెట్టారు. ఇది నా గొప్పతనం కాదు ప్రభువా. నాయన యేసయ్యా నాయన మరి నాకున్నటువంటి నాకే కాదు మా అందరికి కూడా ప్రభువా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అది కోపమో, ద్వేషమో, ఈర్ష్య, పగ, వ్యసనాలో ఏదైనా ప్రభువా. నాయన యేసయ్యా ఇది ఎవరికి చెప్పవలసిన లేదు ప్రభువా. కేవలం మా హృదయ గోడలకి తేరు చూసే దేవుడు ప్రభువా. యేసయ్యా మేము తక్షణమే మారిపోవాలని అడగట్లేదు ప్రభువా. కేవలం మాలో ఉన్నటువంటి బలహీనతలు అన్నీ కూడా చిన్నగా నా తండ్రి మా నుంచి దూరపరచండి తండ్రి. నాయన యేసయ్య చిన్న మార్పులు మా అందరికీ కూడా నా తండ్రి హృదయాల్లోంచి చిన్నగా నెమ్మదిగా మా నుంచి దూరపరచండి తండ్రి. ఆ మార్పుని తండ్రి మేము గమనించుకునేలా ప్రభువా సహాయం దయచేయండి. రోజు కూడా ప్రభువా ఇది మేము ప్రాక్టీస్ చేసుకుంటూ మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే ఇంకొకటండి, నేను ఇంకోటి చెప్తున్నాను. పశ్చాత్తాపంతో మనకి ఏవేల గ్రంథంలో ఇచ్చారు. ఏవేల గ్రంథంలో 2:12 ఒకసారి చదవండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించినాడు. అంటే పశ్చాత్తాపం ఏదో ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతోమంది మనం ప్రత్యక్షంగా చర్చిలో వింటాం, పరోక్షంగా ఎన్నో వీడియోలు వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేసుకున్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో నాలో మనందరిలో ఉన్నటువంటి ఎవరికి చెప్పుకోలేని, ఎవరికి షేర్ చేయలేని చిన్న బలహీనతలు నిజంగా దేవాదేవుడు పశ్చాత్తాపంతో చిన్నగా మన నుంచి దూరపరచాలి. పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థనతో చిన్నగా మనందరం కూడా మార్చుకోవాలి. ఇంకొకటి
ఇది మాత్రం నేను అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఉదాహరణగా నేను చెప్తాను. అది ఎలా అంటే, నాకు అందరూ నచ్చాలని లేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్క చోట అందరూ నచ్చరు. అందరూ నచ్చాలని కూడా లేదు. ఏదో ఒక విషయంలో తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, పిల్లలైనా, మన బంధువులైనా ఎవరైనా నచ్చాలని లేదు. మనకు నచ్చని పర్సన్ ఇంట్లో అంటే మరి తప్పదు, ఏదైనా చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినా మాట్లాడుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘమే తీసుకున్నాక పని చేసే చోట తీసుకుందాం. ఒక పర్సన్ నచ్చట్లేదు, మనకు చాలా నెగిటివ్గా ఉన్నారు. కానీ నాకున్న మనస్తత్వం నేను చెప్తున్నా, ఆ పర్సన్ నచ్చలేదని నా ఫేస్లోనే తెలిసిపోద్ది, నాకు వెంటనే ఫీలింగ్స్ మారిపోతాయి. కానీ నేను ఒకటి అలవాటు ఇది నా అనుభవం అన్నమాట చెప్తున్నా. నాకు ఆ పర్సన్ నచ్చలేదంటే నేను నిజంగా దేవుడు తెలుసుకున్నాక ఇది మాత్రం నేర్చుకున్నా, ఖచ్చితంగా అందరితో పంచుకోవాలని చెప్తున్నాను. ఎవరైతే పర్సన్ నచ్చలేదో నేను ఇది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి అంటే, ఆ పర్సన్ వాళ్ళు ఎదురు వస్తున్నా, మాట్లాడుతున్నా నాకు ఫుల్ బీపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతి విషయానికి నెగిటివ్గా మాట్లాడతారు. కానీ నేను హిందూగా ఉన్నప్పుడు నాకు ఇది తెలియదు. కానీ మన కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అవేంటి? వాక్యాలు, వాగ్దానాలు మన జీవితానికి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. అట్లా ఏం చేశాను నేను? స్తుతి, స్తోత్రం ఆడ వెనక్కి చూసుకున్న ఆ హృదయంలో వెంటనే జనరేటర్ ఆన్ చేసుకునేదాన్ని. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 అంటే ఆటోమేటిక్గా ఇదేదో మన యోగా చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్ అని ఎలా అంటారు, కాన్సన్ట్రేషన్ అనేది ఎలా అయితే మనం మళ్ళీ తెచ్చుకుంటామో, కాన్సన్ట్రేట్ చేస్తామో, నేను ఇది ఒకటి అలవాటు చేసుకున్నాను. ఆటోమేటిక్గా స్తుతి స్తుతి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా మనసులో అనుకుంటాం, బయటకు అనవసరం లేదు కదా, అది మన హృదయంలోనే కదా. వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళతో మాట్లాడలేదు. ఇట్లా ఇట్లా అనమాట. నేను స్తుతించుకుంటూ ఉంటే ఏమైంది, వాళ్ళతో నా మనసు నెమ్మది అవుతుంది. చిన్నగా నెమ్మది పడి నిబ్బరంగా వాళ్ళతో మాట్లాడగలుగుతాను అనమాట. నాకు గనక రీక్యాప్చులేషన్ అనేది లేకపోతే చాలా వైలెంట్గా మారిపోతుంది. సైలెంట్గా నా మనసు అనేది నెమ్మదిపరచుకొని వాళ్ళతో మాట్లాడడం నేను అలవాటు చేసుకున్నాను. నిజంగా అలానే నాకున్నటువంటి ఆ నేచర్ అనేది చిన్నగా ఈ స్తుతి, స్తోత్రం, హల్లెలూయా ఈ మూడే. అది ఎన్నిసార్లు నాలో ఉన్నట్టు నా కోపం కానీ, ఆ ఫీలింగ్స్ కానీ తగ్గించుకోవడానికి ఇది ఒక అలవాటు చేసుకున్నాను. నేను ఇది ఒక ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక చిన్న మార్పు, ప్రతి ఒక్కళ్ళం మనుషులం కదండి, బలహీనతలు ఉంటాయి. దానికి రెమెడీస్ వెతుక్కోవడం అనేది నేర్చుకోవాలన్నమాట. అది నాకున్నటువంటి నా జీవితంలో నేర్చుకున్నటువంటి అనుభవం అనమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ధనవంతుడు సుంకరి. చూడండి, ధనవంతుడు సుంకరి గురించి అందరూ విన్నారు. ధనవంతుడు ఎలా ఉన్నాడు? చక్కగా ఆయనకున్నటువంటి ఆ రాజు, తనకున్నటువంటి డబ్బు కానివ్వండి, ఆయనకున్నటువంటి హోదా కానివ్వండి, ఆయన చుట్టూ ఉన్న మనుషులు, ఆయనకున్న ప్రతి ఒక్కటి కూడా జీవితం బ్రతికినంత కాలం వాటి గురించి చెప్పుకోవడం, డంబానుసారంగా వాటి గురించే మాట్లాడడం, ఎవరితో మాట్లాడినా తన గొప్పతనాన్ని వ్యక్తపరచుకోవడం. కానీ సుంకర్ ఏం చేశాడు చూడండి, తను ఎందుకు పనికిరాడు అన్న తను తక్కువ చిన్న స్థాయిగా చూసినా కానీ, అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ధనవంతులు సుంకరులు అని కాదు. ఎంత ఉన్నా కానీ సుంకరు వలె తగ్గించుకొని బ్రతకాలి. ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నా, ఏదున్నా, ఈ లోకంలో మనందరికీ తెలిసిందే. యాత్రికులు అంతే, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెళ్ళిపోతామో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలన్నమాట. సుంకరి వల్లే ప్రతి ఒక్కరం కూడా, నాలో మనందరం కూడా తగ్గించుకొని మనందరం కూడా జీవిస్తూ ఉంటే ఎంత అస్సలు ఆనందమే వేరే, ఆనందమే చాలా సంతోషంగా ఉంటుంది. మాటలు మాట్లాడుతుంటే కూడా మనం నిజంగా మాట్లాడుతుంటే ధైర్యంగా మాట్లాడతాం. అది నిజం కాదని మనం హృదయానికి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది, మాటలు వెతుక్కుంటాం, అధైర్యంగా మాట్లాడతాం. అదే నిజంగా మాట్లాడండి, ఎంతో ధైర్యంగా వస్తుంది అనమాట. సో ఈ రకంగా మన సుంకర్ల వలె తగ్గించుకొని యథార్థవంతంగా ప్రేమతో, మనుషులు ఉన్నా లేకపోయినా, వీళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద, వాళ్ళు లేనప్పుడు వీళ్ళ మీద, మనకు కొంతమంది నచ్చిన వాళ్ళతో కొంతమంది నచ్చిన వాళ్ళతో, ఇవన్నీ ఎక్కడా కూడా మనం మనుషులం కాబట్టి నేర్చుకునే అవకాశం ఉంది, జంతువులం కాదు కదా.
ప్రతి ఒక్కరిని కూడా సుంకర్ల వలె తగ్గించుకొని ఉన్నంత వరకు కూడా ధనవంతుల వలె కాకుండా సుంకర్ల వలె ఎంత తగ్గించుకుంటే మన దేవుడి అంత హెచ్చిస్తాడు. మనం వినడం మాత్రమే కాదు, క్రియల రూపంలో పెట్టినప్పుడే దేవుని యొక్క కృప ఆయన దీవెనలను పొందుకుంటాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినాక నాకు మొట్టమొదటిసారిగా ఈ వాక్య పరిచయం ఇచ్చినందుకు సంఘ కాపరికి, అన్నయ్యకి, పాస్టర్ ప్రసాద్ గారికి, సంఘస్థులు అందరూ కూడా వందనాలు చెల్లించుకున్నా. ప్రిపరేషన్లో నాకు మంచి కోఆపరేట్ చేసి నా కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకున్నాను.